గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో ముగిసిన సిట్ విచారణ, రాత్రికి నివేదిక అందజేయనున్న సిట్. పల్నాడులో హింసకు చంద్రబాబే కారణం, హింసను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారన్న అంబటి. వికారాబాద్ జిల్లా జుంటుపల్లిలో విషాదం, పిడుగుపడి 3 మృతి. చెన్నై శివారులో అగ్ని ప్రమాదం, కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్లో చెలరేగిన మంటలు. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు, ఈ నెల 31 నాటికి కేరళను తాకే అవకాశం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీకి సిఈసి షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సిఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశానికి సిఈసి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని సూచించింది. ఎన్నికల సంఘం జూన్ 4లోపు చేపట్టాల్సిన అత్యవసర కార్యక్రమాలపై మాత్రమే కేబినెట్లో చర్చించాలని షరతు పెట్టింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని సిఈసి సూచించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కాకూడదని సిఈసి షరతు విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వేణు, కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేందుకు రెడీ అయింది. అయితే ఈ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులు కూడా విధించింది. అత్యవసరమైన విషయాలు తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాలపైన ఎజెండా పైనే కేబినెట్ చర్చించాలని కూడా షరతు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక మరోవైపు జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలు మాత్రమే చేపట్టాలని చెప్పి కూడా ఒక కండిషన్ పెట్టింది. ఇక మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కూడా మరొక కండిషన్ పెట్టింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ఎవరు కూడా కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దు అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఈ అంశాలన్నీ షరతులు విధిస్తూ ఈ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు తెలంగాణ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వేణు. టీడీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని లోకేష్ తమపై ట్విట్టర్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నారా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయన్ను పప్పు లోకేష్ అంటారన్నారు. దేవినేని ఉమా 5 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేకపోయాడన్నారు. 4వ తేదీ ఎన్నికల ఫలితాల తర్వాత మీరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలన్నారు. పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తున్నారు, వేటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారు. ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా,
ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. వైసీపీ 150 సీట్లతో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు, నాయకులు. జగన్ చెప్పినట్లే వచ్చే నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా మళ్లీ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని తెలిపారు. డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చూపించిన కృతజ్ఞతకు నిదర్శనమే మొన్న 13వ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి 11:30, 12 వరకు కూడా మార్నింగ్ 7:30 నుంచి మహిళలు మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వచ్చి ఓట్లేసిన తీరు చూస్తేనే ఆ రోజే తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు. దానికి నిదర్శనం రేపు తప్పకుండా 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరిది? మరోసారి వైసీపీ సర్కారే విజయం సాధిస్తుందా, లేదంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపును సొంతం చేసుకుంటుందా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనిపైనే విస్తృతంగా చర్చ సాగుతోంది. అయితే ఎవరి మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ మాత్రం జగనే రావాలని అంటోంది. ఇంతకీ ఏపీలో జగన్కే అధికారం దక్కాలని గులాబీ నేతలు కోరుకోవడం వెనుక కారణం ఏంటి? దీని వెనుక కారు పార్టీకి సంబంధించిన వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్, కేటీఆర్లు జగన్కే జై కొట్టడంతో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫలితాలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 81% పైగా పోలింగ్ నమోదు కావడంతో జూన్ 4న వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం జగన్ పథకాలు మెచ్చి పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తరలి రావడంతో తమకే లాభిస్తుందని వైసీపీ నమ్మకంగా చెబుతోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉండటం వల్లే ఇంత శాతం ఓటింగ్ నమోదైందని, అది కూటమికే ప్లస్ పాయింట్ అవుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అంటున్నారు. ఇదంతా బాగానే ఉన్న ఏపీ అసెంబ్లీ ఫలితాలపై తెలంగాణలోనూ జోరుగా చర్చ సాగుతుంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి ప్రతికూలం అనే చర్చ ఇక్కడి ప్రజల్లోనే కాదు, రాజకీయ నాయకుల్లోనూ హాట్ టాపిక్గా మారింది. అయితే ఇతర పార్టీల సంగతి కాస్త పక్కన పెడితే బీఆర్ఎస్ మాత్రం వైసీపీయే మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటుంది. అందుకు తగినట్లుగానే ఎన్నికల ప్రచారంలోనూ పోలింగ్ తర్వాత కూడా గులాబీ పార్టీ నేతలు జగన్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న కామెంట్లు చేశారు. ఇదే అంశంపై తమకు వివిధ వర్గాల ద్వారా సమాచారం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఏపీలో వైసీపీ రావాలని బీఆర్ఎస్ కోరుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇందుకు పలు కారణాలున్నాయి కూడా. రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులయ్యారు. అయితే అప్పటికే కొంత భేదాలు ఉన్నా పక్కన పెట్టి మరీ ఇద్దరు ముందుకు సాగారు. కానీ ఆ తర్వాత ఓటుకు నోటు కేసుతో ఇద్దరు సీఎంల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. సవాళ్లు, ప్రతి సవాళ్ల వరకు వ్యవహారం వెళ్ళింది. ఈ క్రమంలోనే 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో కేసీఆర్ను ఓడించేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు.
ఓ అవగాహనతో ముందుకెళ్లారు. కానీ ప్రజలు మాత్రం మరోసారి గులాబీ పార్టీనే గెలిపించారు. దీంతో కేసీఆర్ అప్పట్లోనే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే 2019 ఏపీ ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారన్న ప్రచారం జోరుగా సాగింది. కారణమేదైనా 151 సీట్లతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లయింది. ఇక అప్పటి నుంచి ఏపీ తెలంగాణ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. పాలిటిక్స్లో కేసీఆర్ను పెద్దన్నగా భావించారు జగన్. అందుకు తగినట్లుగానే వివిధ అంశాల్లో సలహాలు సూచనలు పాటించేవారన్న అభిప్రాయము వినిపించింది. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలై ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. దీంతో తెలంగాణలో కొంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది కారు పార్టీ అధినాయకత్వం. ఓవైపు అధికారం పోవడం, మరోవైపు నేతల వలసలతో ఇబ్బందులు పడుతోంది. పైగా సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి రోజురోజుకు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే అక్కడ చంద్రబాబు సీఎంగా అవుతారు. అలాంటప్పుడు ఇటు రేవంత్ అటు చంద్రబాబుతో రాజకీయంగా మరింత క్లిష్ట పరిస్థితులను బీఆర్ఎస్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అంచనాలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గులాబీ పార్టీ నేతలు కూటమి కంటే ఏపీలో జగన్ రావాలని బలంగా కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కోరుకుంటున్నట్లుగా ఏపీ సీఎంగా జగన్ మళ్లీ అధికారం చేపడితే ఇక్కడ గులాబీ పార్టీ కాస్త సానుకూల పరిస్థితి ఉంటుందన్న అంచనాలున్నాయి. జగన్ పవర్లోకి వస్తే ఏపీ సర్కారు అండతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సులువవుతుందన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి వ్యూహాలతోనే ఏపీలో మరోసారి వైసీపీ రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటుందన్న వాదన వినిపిస్తుంది. మరి గులాబీ పార్టీ నేతల ఆకాంక్ష నెరవేరుతుందా, లేదంటే ప్రతికూల ఫలితం వస్తుందన్నది జూన్ 4న తేలుతుంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన ఓటర్లు కూడా బీజేపీకే ఓటు వేశారని కిషన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని ఆయన మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మర్చిపోయిందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టిందన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి 5 సంవత్సరాలు కూడా పట్టేలా లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దేశంలో సైబర్ నేరాలు, నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం ఓ వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. దాని పేరు చక్షు. చక్షు అనేది సంస్కృత పదం. దీని అర్థం కన్ను. ఈ చక్షు నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా మారనుందా? వాచ్ ది స్టోరీ. గూగుల్లోకి వెళ్లి sancharsati.gov.in వెబ్సైట్ ద్వారా పోర్టల్లో మొదట లాగిన్ అవ్వాలి. వెబ్ పేజీలోని సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం ఓపెన్ చేసి చక్షు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ పోర్టల్లో మనకు ఫోన్ కాల్, వాట్సాప్, మెసేజ్లలోని దేని ద్వారా సైబర్ ఫ్రాడ్స్ ప్రలోభ పెట్టారో తెలియజేయాలి. సందేశం వచ్చిన కేటగిరీని ఎంచుకోవాలి. కేటగిరీలో బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ, గ్యాస్, విద్యుత్, బీమా పాలసీ, ప్రభుత్వ అధికారులు, వారి బంధువుల పేరిట కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్, ఆన్లైన్ జాబ్, లాటరీ, బహుమతులు, లోన్ ఆఫర్లు, హానికరమైన లింకులు, వెబ్సైట్లు అనే ఆప్షన్లుంటాయి. వీటిలో ఏ తరహా మోసానికి బాధితులయ్యారో ఎంచుకోవాలి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మోసపూరితమైన కాల్, సందేశం వచ్చిన తేదీ, సమయం తెలియజేయాలి. అనంతరం ఫిర్యాదుకు సంబంధించి వివరాలు తెలియజేయాలి. ఫిర్యాదుదారుని పేరుతో పాటు మొబైల్ నెంబర్ పొందుపరచాలి. సెల్ఫ్ మానిటరింగ్ కోసం ఓటీపీ వస్తుంది.
చివరిగా క్యాప్చాను ఎంటర్ చేస్తే ఫిర్యాదు పూర్తవుతుంది. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మెసేజ్లు పంపిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ వాట్సాప్లో సందేశం వచ్చింది. ఆ నెంబర్ను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు అతనిని సుమారు 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఎల్కేపీఎస్ఎల్ అనే యాప్ ద్వారా షేర్ల క్రయ విక్రయాలు చేయాలని సూచించగా బాధితుడు అలాగే చేశాడు. మొదట్లో కొంతమేర లాభాలు ఎరచూపించారు. అనంతరం అతని నుంచి 34 లక్షలు స్వాహా చేశారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చక్షు ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో చక్షు పేరిట రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అనే కొత్త పోర్టల్ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. అనుమానిత, మోసపూరితమైన కాల్స్, వాట్సాప్ సందేశాల వివరాలను పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్స్ను బ్లాక్ లేదా ట్రాక్ చేయవచ్చు. అనుమానాస్పద విదేశీ నంబర్లపై పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు చక్షు విభాగం పరిశీలన అనంతరం అది మోసపూరితమని తేలితే సంబంధిత విభాగాలకు చెందిన అధికారులకు సమాచారం అందజేస్తుంది. దీంతో పాటు ఫిర్యాదుదారుణ్ణి అప్రమత్తం చేస్తుంది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలతో ఇప్పటివరకు మోసపూరిత లావాదేవీలతో అనుసంధానమైన పలు బ్యాంకు ఖాతాల్లోని 1,008 కోట్లను జప్తు చేసింది. ప్రజలు ఈ తరహా మోసాలకు గురైనట్లయితే దాన్ని చెక్సు పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్న కోటి మొబైల్ నంబర్లను గత 10 నెలల్లో తొలగించారు. మోసపూరిత సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక ఏజెన్సీలకు చేరవేసి అవి స్పందించేలా చేస్తుంది. చక్షు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ల ద్వారా సైబర్ మోసాలను గుర్తించి నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గతంలో చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేసింది. ఈ వైరస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఈ వైరస్ బారిన పడి కోలుకున్నా ఇప్పటికీ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కోవిడ్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కరోనా కట్టడిలోకి వచ్చింది. పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. కరోనా కొత్త వేవ్ వచ్చినప్పుడు జ్వరం, నిరంతర దగ్గు, గొంతుమంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి వాసన లేకపోవడం, అలసట, కండరాల నొప్పి, వెనికిడి లోపం లాంటి లక్షణాలుంటాయి. సింగపూర్లో కరోనా మరోసారి విజృంభించింది. వారం రోజుల్లోనే అక్కడ 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది మరింత ఉధృతమైతే పరిస్థితులు భయంకరంగా మారొచ్చన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. సింగపూర్ ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వారం రోజులుగా ప్రతిరోజు 250 మంది కోవిడ్ బాధితులు హాస్పిటల్స్లో చేరుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ తరుణంలోనే ఆసుపత్రులు సంసిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేసింది. రోగులకు పడకలను అందుబాటులో ఉంచాలని, అత్యవసరం కాని శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని సూచించింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు, 60 కంటే ఎక్కువ వయసు గలవారు కరోనా వ్యాక్సిన్ను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలను విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 ఆధిపత్య వైవిధ్యాలు ఇప్పటికీ JN1, దాని ఉప వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇందులో KP1, KP2 వేరియంట్లు ఉన్నాయి. ప్రస్తుతం సింగపూర్లో 3/2 కంటే ఎక్కువ కేసులు KP1, KP2 ఉన్నాయి. మే 3 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ KP2ని వేరియంట్గా గుర్తించింది.
ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో జరగాల్సిన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల ఎన్నికల ర్యాలీ రసభసగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కార్యకర్తల అత్యుత్సాహంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రసంగించకుండానే సభ వేదిక నుంచి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా గుంపులుగా కార్యకర్తలు బహిరంగ సభ వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో భద్రతకు ఇబ్బంది కావడంతో ఇరువురు నేతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రయాగరాజ్ జిల్లాలోని ఫుల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పాడిలాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు అదుపు తప్పి వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పార్టీ కార్యకర్తలు శాంతించాలని, సంయమనం పాటించాలని అఖిలేష్, రాహుల్ పదే అభ్యర్థించినప్పటికీ కార్యకర్తలు వీటిని పట్టించుకోలేదు. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఫుల్పూర్ ర్యాలీ నుంచి ఇరువురు నేతలు అలహాబాద్ ఎంపీ పరిధిలోని కరాచానాలోని ముంగారి వద్దకు వెళ్లారు. ఈ ర్యాలీలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జనం బారికేడ్లు బద్దలు కొట్టి వేదికపైకి చేరుకునేందుకు ప్రయత్నించారు. समाजवादी पार्टी और कांग्रेस पार्टी की पार्टनरशिप है। यहाँ पे हमारे हजारों बब्बर शेर कार्यकर्ता आए हैं। मैं आपको कहना चाहता हूं, अब आप बीजेपी, आरएसएस के कार्यकर्ताओं के सामने खड़े हो जाओ, पोलिंग बूथ में खड़े हो जाओ और यहाँ के प्रत्याशी को 5 लाख वोटों से जिताओ। मैं आप सबका दिल से धन्यवाद करता हूं, आप इतनी गर्मी में आए, बहुत धन्यवाद। नमस्कार, जय हिंद। समाजवादी पार्टी और कांग्रेस पार्टी की पार्टनरशिप। కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మళ్లీ గుడారంలో ఉండక తప్పదని, వారు రామమందిరంపై బుల్డోజర్ నడుపుతారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. మోదీ చేసిన కామెంట్స్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్ నేత జీవన్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. రామ్ మందిర్పై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలని అనుకుంటోందని మోదీ చేసిన ఆరోపణలపై నేతలు మండిపడుతున్నారు. ये किसी भी हद तक जा सकते हैं जी। इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है। इनके लिए देश वेश कुछ नहीं है भाई, उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है। सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे। ये किसी भी हद तक जा सकते हैं जी। इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है। इनके लिए देश वेश कुछ नहीं है भाई, उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है। सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और ప్రధాని మోదీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ ప్రజాస్వామ్యం గురించి పదే మాట్లాడుతున్నారని, కానీ ఏనాడు దాని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదని అన్నారు. మోదీకి మాత్రమే ఆ అలవాటు ఉందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని, దాన్ని ఎవరూ ముట్టుకోలేరని ఖర్గే స్పష్టం చేశారు. बुलडोजर उनकी गवर्नमेंट है, हम किसी को आज तक बुलडोजर लगाया नहीं। और ये जो भगवान की मंदिर जो ट्रस्ट के ओर से बनी है, अभी बनने में है, ये जनता में एक भ्रम पैदा करने के लिए और जनता में एक रोष पैदा करके इंस्टिगेट करने का, ये तो मैं समझता हूँ ये तो इलेक्शन कमीशन उनके ऊपर एक्शन लेना चाहिए। जो इंस्टिगेटिव स्पीचेस करते हैं तो उनके खिलाफ तो कार्रवाई होनी चाहिए। खुद प्राइम मिनिस्टर कर रहे, अगर कोई छोटा मोटा नेता करता तो हम मानेंगे, ये बुलडोजर लगाएंगे, वो लगाएंगे। जो चीजें हम नहीं कर सकते, इम्पॉसिबल है, और उसको उन्होंने ऐसा लोगों को भड़का रहे।
तो ये कभी नहीं होगा। हमारी गवर्नमेंट आने के बाद हर चीज की हिफाजत होगी। ये हमारा जो संविधान कहता है, संविधान। మరోవైపు కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. రామమందిరం ప్రారంభోత్సవానికి రాని వాళ్లంతా హిందువులు కానట్టేనా అంటూ ఎదురు ప్రశ్నించారు. తాము ఆఖరి క్షణంలో రాముణ్ణి తలుచుకుంటా అంటూ కన్నుమూసిన గాంధీజీ అనుచరులమని ప్రియాంక గాంధీ చెప్పారు. అలాంటి తమని హిందూ వ్యతిరేకులంటూ మోదీ ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. బుల్డోజర్లను ఎక్కడ ఉపయోగించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుంచి నేర్చుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై జయరాం రమేష్ ఘాటుగా స్పందించారు. యూపీ ముఖ్యమంత్రి బుల్డోజర్ దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల విధానానికి యోగి బుల్డోజర్ ఎంత వ్యతిరేకమో చూడండి అంటూ యోగి ఆదిత్యనాథ్ వెబ్సైట్లోని ఒక వ్యాసాన్ని జయరాం రమేష్ ఎక్స్లో షేర్ చేశారు. మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రార్థనా మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మీద బుల్డోజర్ తీసుకొస్తారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తెరిచింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. 1986లో రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తీశారని, నాడు నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. ఈ దేశంలో ప్రార్థనా మందిరాలను పరిరక్షింపచేయబడే విధంగా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వారి ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ గట్ట గెలిస్తే రామ్లల్లా మళ్ళీ ఏదైతే ఉందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ప్రజాస్వామ్యం అంటే, న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా బుల్డోజర్ కల్చర్ను తెరపైకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. బట్ వేరాస్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా, అంటే వాస్తవంగా అయోధ్య రామ మందిర్ రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో అనుమతిని ఇచ్చింది, వీళ్ళ దేవాలయ గేట్లు ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు ఉండగా అని చెప్పంటున్నాను. పార్లమెంటు సమగ్ర భద్రతా బాధ్యతలు ఇక పూర్తి స్థాయిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వహించనుంది. సిఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన 3,300 మందికి పైగా సిబ్బంది సోమవారం నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సిఆర్పీఎఫ్కు చెందిన పార్లమెంటరీ డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్లు పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి. గతేడాది డిసెంబరులో శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపడంతో స్థానికంగా భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. దీంతో కాంప్లెక్స్లో సమగ్ర భద్రత బాధ్యతలను సిఐఎస్ఎఫ్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాత భద్రతా సిబ్బంది స్థానంలో 3,317 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, వాచ్ టవర్ల వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే వారికి సంబంధిత శిక్షణ అందించారు. విధ్వంస కార్యకలాపాల కట్టడి తదితర విధులకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారిని రంగంలోకి దించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గతేడాది డిసెంబర్ 13న లోక్సభలో 0 అవర్ జరుగుతూ ఉండగా ఇద్దరు విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. అదే సమయంలో పార్లమెంటు భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్ క్యాన్సిస్టర్లతో ఆందోళన చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు భద్రతను సిఐఎస్ఎఫ్కు అప్పగించారు. మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవడంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. మూడు వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ జర్మనీ నుంచి లండన్కు రైల్లో వెళ్లాడని సిట్ ధృవీకరించింది. ఇప్పటికే పలుసార్లు భారత్కు టికెట్లు బుక్ చేసుకుని రద్దు చేసుకున్నట్లు గుర్తించిన సిట్ కోర్టును ఆశ్రయించి అరెస్టు వారెంట్ను జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయ్యాయి. ఆయన్ను మరింత కట్టడి చేసేందుకు బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్ణ ప్రస్తుతం బెయిల్పై బయటకొచ్చారు. అంతకుముందు ఆయన 7 రోజులు జైల్లో ఉన్నారు. ప్రజ్వల్పై చర్యలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ఆపరేషన్ జూడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. ఆప్ను ముప్పుగా భావిస్తోన్న బీజేపీ తనకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ జూడు పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టిందన్నారు. ఆప్ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయడం వంటివి అందులో భాగమైన కేజ్రీవాల్ తెలిపారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరినప్పుడు కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. कि आम आदमी पार्टी बीजेपी के लिए चुनौती बने, बड़ी बने, उसको यहीं पे कुचल देना जरूरी है। उसके लिए उन्होंने ऑपरेशन झाड़ू चालू किया है। इस ऑपरेशन झाड़ू के तहत आम आदमी पार्टी के बड़े नेताओं को गिरफ्तार किया जाएगा, गिरफ्तार किया जा रहा है। आने वाले समय में आम आदमी पार्टी के बैंक अकाउंट्स को सीज किया जाएगा। ईडी का वकील ऑलरेडी कोर्ट में ये बयान दे चुका है कि चुनाव के तुरंत बाद आम आदमी पार्टी के बैंक अकाउंट सीज किए जाएंगे। ये मैं अपनी मर्जी से नहीं बोल रहा। उन्होंने कहा अभी सीज करने थे, लेकिन अभी हम इनके सीज करेंगे तो इनको सिंपैथी मिलेगी। तो चुनाव के बाद वो आम आदमी पार्टी के बैंक अकाउंट सीज करेंगे और आम आदमी पार्टी को दफ्तर खाली करा के आम आदमी पार्टी को सड़क पे लाया जाएगा। ये 3 प्लान इन्होंने बनाए हैं, हमारे नेताओं को गिरफ्तार करने का, हमारे बैंक अकाउंट सीज करने का, हमारे दफ्तर को खाली कराने का। इसके पहले कि आम आदमी पार्टी बीजेपी के लिए चुनाव ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.